క్రైస్తవులకు అండగా ఉంటాం. ప్రజాప్రభుత్వంలో మతపరమైన స్వేచ్ఛ, క్రైస్తవ సంఘాల ప్రతినిధుల భేటీలో రేవంత్. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామాలయాన్ని, లేకపోతే నిన్న మోడీ అక్కడ మునిగిపోయిన ద్వారకకు పోతే, లేకపోతే ఇంకో గుడికి పోతే నరేంద్ర మోడీ గుళ్ళకు పోయిండు, దేవుళ్లను రాజకీయాలకు లాగుతున్నాడు, లేకపోతే రాముడి పేరు చెప్పుకొని భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి వాడుకుంటుంది అన్నారు కదా. మరి క్రైస్తవులకు అండగా ఉంటామంటే మతపరమైనది కాదా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. లేదంటే హిందూ మతాన్ని విమర్శించేటువంటి వాళ్ళు, హిందువులకు అండగా ఉండేటువంటి పార్టీలను విమర్శించేటువంటి రాజకీయ పార్టీ నాయకులారా ఒక్కసారి ఆలోచించరు. క్రైస్తవులకు అండగా ఉంటాము అంటేనేమో లౌకికవాదమా, హిందువులకు అండగా ఉంటామంటేనేమో మతతత్వవాదమా? ఎట్లా? ఈ దేశంలో 2000 సంవత్సరాల క్రితము, 1800 సంవత్సరాల క్రితము క్రైస్తవము లేదంటే మనం అనుకున్న ఈ ముస్లింలు వాళ్ళ మతం అనేటువంటిది ప్రపంచంలో లేదు. ఈ భారతదేశంలో అయితే ఒక 700-800 సంవత్సరాల క్రితం పోతే అసలు ఈ మతాలే లేవు. స్వేచ్ఛ ఎవరికి ఇచ్చిర్రు? హిందూ మతం పూర్తిగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో, ఈ జంబూ ద్వీపంలో ఈ మిగిలినటువంటి మతాలు చొచ్చుకొని వచ్చాయా, లేదంటే హిందూ మతం ఇతర మతాల వాళ్ళని తనలో కలుపుకున్నదా? క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ భారతదేశానికి సంబంధం లేని 2 మతాలు భారతదేశం మీద దండయాత్రలు చేసి భారతదేశంలో బలవంతంగా చొచ్చుకొచ్చినటువంటి మతాలు ఆ రెండు మతాలేమో లౌకికవాదం అట, అవేమో సర్వసమానత్వం అట. కానీ ఈ దేశంలో పుట్టి అనేక అవమానాలకు గురై ఈ దేశంలో ఇబ్బందులు, ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక సాంప్రదాయము సనాతన ధర్మం మీద వాళ్ళకు సంబంధించినటువంటి మద్దతు ఇస్తేనేమో వాళ్ళకు మతతత్వమా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. క్రైస్తవులకు అండగా ఉంటాము, క్రైస్తవులు అనేటువంటి పేరు ఎందుకు చెప్పారు? మరి రాముడి గురించి మాట్లాడితే, కృష్ణుడి గురించి మాట్లాడితే, జ్ఞానవాపి మసీద్ గురించి మాట్లాడితే, లేకపోతే వేములవాడలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి దర్గా గురించి మాట్లాడితే, జోగులాంబలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి దర్గాల గురించి మాట్లాడితే, లేకపోతే ఈ దేశంలో వివక్షకు గురై ఈ దేశంలో దండయాత్రల మీద 40-50 వేల అనాదిగా ఉన్నటువంటి గుళ్లను కూలగొడితే, అంగోరు వాటి నుంచి ఇప్పటిదాకా ఈ దేశాలపైన ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద చోళుల కాలం నుంచి ఇప్పటిదాకా అనేకమైనటువంటి దేశాల్లో, ఇండోనేషియాలోనో, వియత్నాంలోనో, లేకపోతే బహ్రెయిన్ లాంటి దేశాల్లోనో, ఇంకా అనేకమైనటువంటి దేశాల్లో ఉన్నది పురాతనమైనటువంటి సనాతన ధర్మం. ఆ ధర్మం పైన దాడి జరిపి ఆ ధర్మాలను కాదని ఏ మతాలు ఆ మతాలను పెంచుకున్నాయనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి చరిత్ర. భారతదేశంలో నువ్వు క్రైస్తవులకు అండగా ఉంటానంటేనేమో నీది మతతత్వం కాదు, కానీ హిందువులకు అండగా ఉంటాము, హిందువులకు వివక్షకు గురవుతున్నటువంటి హిందువులకు మేము మద్దతు ఇస్తామనేటువంటి వాళ్ళేమో మతతత్వవాదులా? ఇది అంటే ప్రతిసారి ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. అంటే ఇఫ్తార్ పార్టీలు వస్తాయి, ఈ మాసం రోజా మాసం రంజాన్ మాసం వస్తుంది. రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీలకు పోయి అన్ని పార్టీల నాయకులు అసలు వాళ్ళే నిజమైనటువంటి ముస్లింలేమో అని అరబ్ ముస్లింలు వేసుకున్నటువంటి వేషాలు వేసుకొని మీరు పోయి నమాజ్ దగ్గర మీరు పోయి అక్కడ ఉంటారు. అప్పుడేమో మీరు ఆ మతాన్ని దగ్గర పోతే, కానీ రాముడి దగ్గర పోయి లేకపోతే కృష్ణుడి దగ్గర పోయి నిజమైనటువంటి హిందువు ఆ దేవుడి దగ్గర పోయి మొక్కితే మాత్రము హిందూ వ్యతిరేక వాళ్ళనేమో మతతత్వవాదులు అంటారా? సో ప్రజల్లో ఈ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సహజంగా 300-400 సంవత్సరాల బానిసమైనటువంటి పరిపాలనలో ఉన్నాం మనం. ఇక్కడ నిజాం కావచ్చు, అక్కడ బ్రిటిష్ వాడు కావచ్చు, ఏదో కారణం చేత మనము వాళ్ళ పరిపాలనలో నెగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో బతుకుడు కోసము ఊర్లలో వాళ్ళు చెప్పినటువంటి సాంప్రదాయాలను పాటించాల్సి వచ్చి తరాలుగా పాటించి అందులో మతం మారడమో వాళ్ళని గౌరవించడమో ఇట్లా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నువ్వు క్రైస్తవులకు అండగా ఉంటా అంటే, నువ్వు ముస్లింలకు అండగా ఉంటా అంటే మాత్రం మతతత్వం కాదు, హిందువులకు అండగా ఉంటా అంటే మాత్రమే మతతత్వం అనేటువంటిది రాజకీయ పరిభాషలో, మీడియా పరిభాషలో కూడా ఇదే వచ్చింది. ఇది ప్రజల్లోకి చర్చలోకి వెళ్ళాలి. ఇట్లాంటి ఏది వచ్చినా కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాము, అది క్లియర్గా ఉంది. ఈ అంశాన్ని మాత్రమే మనం చెప్తున్నాం. సో మీకు విమర్శించేటువంటి అర్హత కోల్పోయినట్టు. మీరు క్రైస్తవులకు అండగా ఉంటున్నప్పుడు, మిమ్మల్ని విమర్శించొద్దు అనుకున్నప్పుడు, హిందువులకు అండగా ఉంటామన్నప్పుడు మీరు ఎట్లా విమర్శిస్తారు? అది రేషన్ బియ్యమా, అది ఇంకో బియ్యమా, లేదంటే రాముడు అక్కడనే పుట్టిండా, అయోధ్యలో రామునికి గుడి ఎందుకు కట్టిరు? హిందువులుగా ఉండి సిగ్గుపడాలి.
సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, లేదంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఇతర ఏ పార్టీలో ఉన్నా హిందువులుగా ఉండి హిందువులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళకు మద్దతుగా లేకుండా కేవలం మీ రాజకీయ పదవుల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం హిందువులను, హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీరంతా సిగ్గుపడాల్సినటువంటి అది మీడియా కూడా, ఇందులో మీడియా కూడా మీడియా పేరు మీద కేవలం భయంతో హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపలేక ఎక్కడో వాడెవడో, ఇక అది ఇంకొక అంశము. ఇది దీనికి సంబంధించి